జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీద వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అంటావా సీఎం అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ అన్నారు, ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి రాజుగారు మీరే చెప్పండి, మీ మనసుతో టీచర్లని అడుగుతున్నా, ఎన్ని వేల మంది ప్రవీణ్ ప్రకాష్లు అయితే ఈ రాజుగారు అవుతాడు? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? టీచర్లను అడుగుతున్నాను నేను. ఈ రాజుగారిని వదిలేసింది మీ మీదకు వదిలేసింది ఎవరు? మళ్ళీ ఇవాళ గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవడన్నా అంటున్నా. ఒకటో తారీఖు జీతం ఎంతమందికి పడుతుంది? ఎంతమందికి పడుతుందండి ఒకటో తారీఖు? అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద వాడుకోవాలి కాబట్టి ఫస్ట్ తారీఖున పోలీసు వాళ్ళకి మాత్రమే జీతాలు వేస్తున్నారు. ఫస్ట్ తారీఖున జీతం పోలీసు వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి ఇట్లే అందరికీ వేసుకుంటా 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు.